కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట ఈ జాతీయ రహదారి అతి ప్రధానమైనటువంటి రహదారి. తూర్పున చెన్నై, పడమర ముంబై ఈ రెండు మహానగరాలను అనుసంధానం చేసే జాతీయ రహదారి ఇది. 2254 కోట్ల రూపాయలతో 122 కిలోమీటర్ల పొడవుతో 4 వరుసల రహదారిగా దీన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. గత సంవత్సరం 2023 అక్టోబర్లో టెండర్లు కూడా పూర్తయ్యాయి. లక్ష్మీ ఇన్ఫ్రా అనే సంస్థ టెండర్ దక్కించుకుంది. దాదాపు 11 నెలలు పూర్తయితా ఉంది, ఇంకా పనులు మొదలుపెట్టలేదు. దానికి కారణం 100 హెక్టార్ల అటవీ భూమికి సంబంధించి అనుమతులు రాలేదు. ఈ కారణం చేత టెండర్లు పూర్తి అయి కూడా 11 నెలలు అయినప్పటికీ ఇంకా పనులు మొదలుపెట్టలేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకొని ఈ రహదారికి సంబంధించి ఆ పెండింగ్లో ఉన్న 100 హెక్టార్ల అటవీ భూమికి అనుమతులు ఇప్పించి త్వరలో పనులు మొదలుపెట్టాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి మరి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నా.